ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా. అండ్ నెక్స్ట్ అనంత్ శ్రీరామ్ ఈ మధ్య సంచలన కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా సార్. అవును, రీసెంట్గా చేసిన ఒక కామెంట్ చాలా సెన్సేషనల్ అయింది, కాంట్రవర్సీ కూడా దారితీసింది. మళ్ళీ ఆయన వ్యాఖ్యల్ని అనంత్ శ్రీరామ్ సమర్థించుకుంటూ వస్తూ ఉన్నారు. ఏంటి సార్ అనంత్ శ్రీరామ్? నిజంగా అండి, ఆయన ఎందుకు ఈ అనంతమైన ఒక అహంభావ అజ్ఞాన ప్రదర్శనలో మునిగి తేలుతున్నట్టు నాకు తెలియదు. ఆయన నిన్న ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తూ వరుసగా మాట్లాడిన వాళ్ళందరి పేర్లు వేసి అప్పై ఇంత పుస్తకాలు గట్ట తీసుకొని వచ్చి వాళ్ళందరికీ ఏదో సమాధానాలు సమర్థన అంటే తాను మాట్లాడింది పూర్తిగా సరైంది. ఉదాహరణకు నా పేరు కూడా తీశారు, మీరు అన్నారు కాబట్టి, లేదా నేను ఆయన పేరు కూడా తీయకుండా నేను వీడియో చేశాను. ఇప్పుడు కూడా నేను ఆయన పేరు నేనేం తీయబోవట్లేదు, విషయం అడుగు చెప్తున్నాను. ఇన్ని పుస్తకాలు వేసుకొని వ్యాసుడు వాల్మీకి. సరే, వ్యాసుడు వాల్మీకి ఎప్పటి నుంచో ఉన్నారు, ఈ కవులు వచ్చి వీళ్ళు రాసినప్పుడు రాయకముందు నుంచి కూడా ఉన్నారు. తప్పకుండా కర్ణుడిని సూతుడుగానే వాళ్ళు చెప్పారు. సేవాధర్మము సూతధర్మము రాశీభూతమైనొప్ప, సేవాధర్మము సూతధర్మము రాశీభూతమై ఒప్ప, వాచా వాత్సల్యముంజూపే కర్ణుడిటు. ఇది సూతధర్మం అని. ఇంకోటి కూడా చెప్తున్నా, కర్ణుడి పట్ల పక్షపాతముడు. కర్ణుడు దానకర్ణుడు కాదట, కర్ణుడు ఇంద్రుడితో క్విట్ ప్రోకో చేసుకున్నాడట. ఇలాంటి మాటలు భక్తునాలు మాట్లాడతారండి. కర్ణుడు ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చాడు. ఇంద్రుడు విప్రవేశంలో వచ్చాడని తెలిసినప్పటికీ కూడా కర్ణుడి మంచితనం చూసి విప్రుడు ఇంద్రుడు తట్టుకోలేక నేను విప్రుణ్ణి కాదు ఇంద్రుడు నేను చూపించుకున్నాడు. చూపించుకున్న తర్వాత కూడా మాట ఇచ్చాను కదా, నేను ఇచ్చేస్తానని కర్ణుడు కవచకుండలాలు ఇచ్చాడు. ఎందుకు? అర్జునుడిని కాపాడడానికి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంద్రుడు ఏదో వరం ఇచ్చాడు, మళ్ళీ ఆఖరికి తట్టుకోలేక వచ్చింది ఒక అందుకైనా. ఇది క్విట్ ప్రోకో అంట. కర్ణుడు ఇంద్రుడితో క్విట్ ప్రోకో చేసుకున్నాడు, కానీ కవచకుండలాలు దానం ఇవ్వలేదట. ఏంటి సార్ ఈ పైత్యం? నాకు అర్థం కాదు. ఇది వ్యాసుడు రాయలేదా కవచకుండలాలు ఇచ్చినట్టు? వ్యాసుడు చెప్పింది కాదా ఇది? కర్ణుడు క్విట్ ప్రోకో అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇది భక్తి, ఇది సనాతనమా? సీత గురించి చెప్తున్నా. లవకుశ ఇదంతా చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు ప్రజలు. ఆ విషయంలో కూడా కరుణ లేదా? సీతమ్మ మీద సీతమ్మవారి కష్టాలు అంటారు ఎవరైనా, కానీ సీతను అనవసరంగా ఇది చేశాడని అందరూ భావిస్తారు. రామభక్తులు కూడా రాముడు అది ఒక్కటి చేయకుండా ఉంటే బాగుండని భావిస్తారు. వాల్మీకి రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పాడు. అంతా అయిన తర్వాత కూడా వాల్మీకి వెళ్ళి చెప్పాడు, సీత చాలా పరిశుద్ధురాలు, ఆమె నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు, లవకుశులు నీ పిల్లలే అని రాముడు కూడా గుర్తించి చెప్పిన తర్వాత కూడా రాముడు మీ సమక్షంలో సభా మధ్యంలో సీత తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే నేను స్వీకరిస్తానన్నాడు సార్. ఏది? అగ్నిప్రవేశం కాదు, అడవులకు పంపడం కాదు, లవకుశులు పుట్టిన తర్వాత కూడా సభాముఖంగా వాల్మీకి సమక్షంలో ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే స్వీకరిస్తానని రాముడు షరతు పెట్టాడు. దీన్ని ఎంతటి రామభక్తుడు కూడా చేయడు సార్. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రామాయణం కాదు అది సీతాయనం అంటుంటారు. సీత చుట్టే కదా ఈ కథ తిరిగేది. ఆమె మీద కరుణ చూపించారు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు భక్తులు. అంటే ఇవి సినిమాల్లో సెంటిమెంట్లు పండించినట్టుగా లవకుశలో పండిస్తే అయిపోయిందా? వాల్మీకి ఎక్కడ చెప్పాడు? ఇవన్నీ వాల్మీకి చెప్పాడు. ఒక్కటే చెప్పలేదు వాల్మీకి, లవకుశులు రాముడు యుద్ధం చేయడం చెప్పలేదు. కానీ కొంత ఘర్షణ ఉంది, దాన్ని సినిమాలో అలా సింబాలిక్గా చూపించారు. నా ప్రశ్న ఏంటంటే, సీత మీద కరుణరసం చూపించొద్దు, అది సినిమా ఫామ్లా. అలాగే కర్ణుడు దానకర్ణుడు కాదు, క్విట్ ప్రోకో చేసుకున్నాడు. ఈ అసందర్భమైన వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నట్టు? దీని ద్వారా సనాతన ధర్మానికి కానీ లేకపోతే హిందూ మతానికి కానీ ఈయన చేస్తున్నటువంటి మేలేంటి? తర్వాత ఎవరు వాల్మీకి, నేను ఇందాక చెప్పిన పద్యం ఉందనుకోండి, అది పాండవోద్యోగ విజయాల్లోది తిరుపతి వెంకట కవులు రాశారు. తిరుపతి వెంకట కవులు మహాభారత స్ఫూర్తితో రాశారే కానీ ఇంకో విధంగా రాయలే. ఊరూరికి ఆ పద్యాల ద్వారానే ప్రజలు భారతాన్ని గురించి తెలుసుకున్నారు. జెండాపై కపిరాజు, ఆల్గుట రుంగని ఇవన్నీ. సార్ వాళ్ళేం కర్ణుని పట్ల పక్షపాతం చూపించాల. ఈ మిత్రుడికి అది కూడా చెప్తున్నా. కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా అని పాడాడు కృష్ణుడు. 10,000 మంది కూడా చచ్చిపోతారనే చెప్పాడు అక్కడ. కాబట్టి స్త్రీల పట్ల, శూద్రుల పట్ల, లేదా బ్రాహ్మణ ఏతర కులాల పట్ల ఒక చులకన భావం చూపించడానికి ఈ వ్యాఖ్యలు పనికొస్తాయి. కానీ ఇవి వ్యాసుడు వాల్మీకి ఎవరు? ఆ మాటకు వస్తే వ్యాసుడు ఎవరికి పుట్టాడు? పురాణాల ప్రకారం వెళ్తే పరాశరుడు, మత్స్య గ్రంథి, ఈ కథ అంతా ఎవరిది? వాల్మీకి బోయ, అదిగో అతడే వాల్మీకి.
బతుకు వేట అతనికి అతి భయంకరుడు అరిభయంకరుడు అడవి జంతువుల పాలికి అని వేటూరి గారే రాశారు కదా. అంతకంటే వేటూరి కంటే తిరుపతి వెంకట కవుల కంటే వీళ్ళందరికంటే మనం ఏదో మహానుభావులు అయినట్టుగా మాట్లాడడం, పదే పదే సనాతనం అనేదాన్ని ఒక ఏమనాలి జపంలాగా మార్చి అనవసరంగా మత వివాదాలు తీసుకురావడం చాలా చాలా దురదృష్టకరం అండి. ఒకవేళ ఆ రోజు ఏదో ఆ శంఖారావంలో రెచ్చిపోయి మాట్లాడారు అనుకుంటే కూడా దాన్ని ఇంకా కొనసాగిస్తూ పదే పదే దాడులు చేస్తూ ఈ వాతావరణాన్ని కలుషితం చేయడం మంచిది కాదు. సీత మీద సానుభూతి చూపని వ్యక్తి మానవత్వం ఉన్నట్టు లెక్క కాదు. కర్ణుడు లేని భారతమా అన్న తెలుగులో సామెత. కర్ణుడు దానకర్ణుడు. ఆఖరు రామారావు కూడా తప్పనిసరి దానం ఒక ఏమన్నాడు తెలుసా? అయితే రాముడే చూపించలేదు కదా సార్ సానుభూతి సీత మీద. అదే కదా, రాముడు సీత మీద సానుభూతి చూపలేదనే కదా వీళ్ళ కోపం ఇప్పటి వరకు కూడా. బాధ అదే కదా చాలామందికి. అందుకనే ఇక్కడ సమస్య ఏంటంటే దీన్ని నా ప్రశ్న అది కాదు. వాల్మీకి ఇలా రాయలేదు, వ్యాసుడు ఇలా రాయలేదు, ఇవి కల్పన అని వాళ్ళు రాశారు. వాళ్ళు రాసినవే ఇవి తప్ప ఇంకోటి కాదు. కర్ణుడు సూర్యపుత్రుడు కదా లెక్క ప్రకారం, అంతే కదా. కానీ ఎలా పెరిగాడు అది కదా ముఖ్యం. దాన్ని బట్టి కదా ఆయన మీద వచ్చిన భావనలు. నా పాయింట్ అంతా ఒకటే. ఏదో ఒక విధంగా మొన్న రంగరాజన్ మీద దాడి చేసిన ఆయన కూడా అంత అసలు సిసలు రామరాజ్యం పేరుతో రంగరాజన్ మీద దాడి చేస్తే ఇంక మనం ఏం చెప్తాం సార్? ఈ శృతి మించిన ఈ పైత్యం నుంచి, మత పైత్యం నుంచి బయటికి రావడం చాలా చాలా అవసరం. ఊరికే వాల్మీకిని వ్యాసుడిని వాళ్ళ కాలంలో వాళ్ళు రాశారు, మిమ్మల్ని అలాగే ఉండమన్నారు. వాళ్ళేం అనలేదే. పోనీ భారతంలో చెప్పారు కాబట్టి, ఇప్పుడు కుంతి చెప్పింది కాబట్టి ద్రౌపదికి పంచభర్తృక అయింది. మనం ఇప్పుడు దాన్ని చేస్తామా? సనాతనము సర్వము అంటే. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పినటువంటి మిత్రుడు అదే పనిగా ఈ అసందర్భమైన వ్యాఖ్యలను సాగదీయటం అన్నది సమాజంలో స్పర్ధ పెరగడానికి తప్ప మంచికి దారి తీయదు. బాధితుల పట్ల సానుభూతి కలిగి ఉండండి అని చెప్పాల్సి వస్తుంది. సార్ ఈ మధ్య కాలంలో ఇది ట్రెండ్ అయిపోయింది కదా. అదే మంచి చెబితే అది ఇద్దరు ముగ్గురికి కూడా చేరట్లా.